మన ఛానల్ తరపున మనకి కస్టమర్స్కి నేను డాక్యుమెంట్స్ అనేవి ఇండియన్ పోస్టల్ ద్వారా నేను కొరియర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి నేను వాట్సాప్లో కస్టమర్ సంబంధించి రిసిప్ట్ కూడా నేను పెట్టడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు, బ్రదర్ మీరు డాక్యుమెంట్స్ అనేవి సెండ్ చేశారు, కానీ ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడి వరకు వచ్చినాయో కాస్త ట్రాక్ అనేది చెక్ చేయండి అని చెప్పేసి. కేవలం మనకు ఈ వీడియో అనేది నేను డాక్యుమెంట్స్ ఎవరికైతే ఫార్వర్డ్ చేస్తానో వాళ్ళకి మాత్రమే యూస్ఫుల్ అవుతుంది అనుకోవడం మన తప్పండి. సో అదర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నార్మల్గా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో వీడియోని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అవుతుంది. కేవలం మీరు ఇండియన్ పోస్టల్ ద్వారా మీరు పోస్ట్ చేయడమే కాదు, మీకు అవుట్ సైడ్ నుంచి అంటే మిగతా వారు కూడా మీకు ఏదైనా ఒక పోస్ట్ని మీరు సెండ్ చేసినప్పుడు మీకు ఒక రిసిప్ట్ అనేది వాట్సాప్ పెడతారు. సో ఆ యొక్క నెంబర్ ద్వారా మనం సింపుల్గా మీ యొక్క పోస్ట్ అనేది ఎక్కడ దాకా వచ్చిందో మనం చెక్ చేసుకొని మనం రిలాక్స్ అయితే అయిపోవచ్చు, ఎటువంటి టెన్షన్ లేకుండా. సో ఈరోజు చూడండి, మనమైతే మరి ఇండియన్ పోస్టల్ ద్వారా మనం పోస్ట్ చేయడం కావచ్చు, సో అవుట్ సైడ్ నుంచి మనకు రావడం కావచ్చు. సో మనం యొక్క పోస్ట్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో మన ట్రాక్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్లో చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మనం ఏదైనా ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక పోస్ట్ చేసినప్పుడు మనకు కంపల్సరీగా ఇలాంటి ఒక స్లిప్ మనకు పోస్ట్ ఆఫీస్ వారు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు సర్కిల్లో కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ మీరైతే నోట్ చేసుకోండి. మీరు గూగుల్లో కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు, మీరు సెర్చ్ బార్లోకి వచ్చేసి ఇండియన్ పోస్ట్ ట్రాక్ అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ట్రాక్ కన్సైన్మెంట్ ఇండియన్ పోస్ట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాక్ కన్సైన్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ కన్సైన్మెంట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మీరేం చేయాలంటే ఏదైతే మీకు రిసిప్ట్ ఇచ్చారో ఆ రిసిప్ట్ మీద మీకు స్టార్టింగ్లో నెంబర్ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ స్టార్టింగ్ ఆ యొక్క నెంబర్ని మీరు ఇక్కడైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక వాల్యూ అయితే ఇస్తారు. సో ఆ యొక్క వాల్యూని మీరు ఎంట్రీ చేసి సెర్చ్ మీద ట్యాప్ చేయండి. మనకు ఇండియన్ పోస్టల్ సంబంధించి ట్రాక్ మనకైతే వచ్చేసింది. ఇక్కడ బుక్డ్ లొకేషన్ నుంచి డెలివరీ లొకేషన్ వరకు అన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టికల్ టైప్ కూడా చూపిస్తారు, మీది స్పీడ్ పోస్టా, రిజిస్టర్డ్ పోస్టా, నార్మల్ పోస్టా అని చెప్పేసి. మీరేం చేయాలంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు డౌన్లోకి వచ్చేయండి. ఆగస్టు 6వ తారీఖున పిట్లవానిపాలెం అనే ఒక మండలం నుంచి అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి సో మనమైతే పోస్ట్ వేయడం జరిగింది. మనకు 2:42 పిట్లవానిపాలెం పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు వాళ్ళైతే డిస్పాచ్ అయితే చేయడం జరిగింది. తర్వాత మనకు 3:20 మంగళగిరి సో ఈ యొక్క పోస్ట్ మనకు వెళ్ళడం జరిగింది. తర్వాత 6వ తారీఖున అంటే మనకు గుంటూరు కూడా వెళ్ళడం జరిగింది. సో 1 గంటకి మనకు గుంటూరు అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత మనకు 7వ తారీఖున అంటే మరుసటి రోజున 6:09 అంటే ఉదయం మనకు విజయవాడ అయితే ఈ యొక్క కొరియర్ అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మనకు విజయవాడ నుంచి మనకు 7వ తారీఖున 2:52 సో మనకేం చేశారంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళైతే దీని అయితే ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మనకు 8వ తారీఖున మనకు అర్ధరాత్రి మనకు 12:30 సో మనకైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 8వ తారీఖున సో మనకు దగ్గరగా 6:55 హైదరాబాద్ వీళ్ళైతే దీని అయితే కొరియర్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి 9వ తారీఖుకి 5:32 సికింద్రాబాద్ వెళ్ళడం జరిగింది. తర్వాత 9వ తారీఖున 9:30 రాంపల్లి అనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. తర్వాత మనకు 9వ తారీఖున 3:46 ఫైనల్గా మనకు ఐటెం అయితే డెలివరీ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐటెం డెలివరీ అడ్రస్ అని చెప్పేసి. ఇక్కడ మనకు బుక్డ్ అంటే ఎక్కడి నుంచి బుక్ అయింది, తర్వాత ఎక్కడ మనకు డెలివరీ అయింది అన్నీ కూడా మనకు చూపిస్తారు. తర్వాత ఇక్కడ మనకు రిజిస్టర్ పోస్టా ఏంటో చూపిస్తారు. తర్వాత మనకు డెస్టినేషన్ పిన్ కోడ్ చూపిస్తారు. తర్వాత డెలివరీ కన్ఫర్మ్డ్ ఆన్, సో మనకు ఏ టైంకి తర్వాత ఏ డేట్కి మనకు అయిందో కూడా మనకు అన్నీ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మీ యొక్క కొరియర్ని మీరు కనుక రిసీవ్ చేసుకోలేకపోతే మాత్రం అంటే ఫోన్ నెంబర్ కలవకపోయినా అడ్రస్ రాంగ్ ఉన్నా సరే సో మీకు ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళకి రిటర్న్ పోస్ట్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.